హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది స్మాల్ న్యూ ఫార్మర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీరాముల్ని. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి. ఈరోజు టాపిక్ ఏమిటంటే ఫ్రెండ్స్, టమోటా పంటపై తలమాడు సమస్య గురించి తెలుసుకుందాం. తలమాడు లేదా తాళ్ళు ఎండిపోవడం, ఆకులు నల్లగా తయారయ్యడానికి, ఆకుమచ్చకు ఏ మందులు వాడాలనే విషయాన్ని ఈరోజు తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే టమోటాలో పురుగు ఎక్కువగా ఉండడం వల్ల దానికి కొత్త ఏ మందులు వాడాలనేది తెలుసుకోవడం జరుగుతుంది. ఈ పైరుకు ఏ మందులు వాడాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. బ్లింటాక్స్ మరియు బసంతి మరియు సంపతి, ఈ 3 మందులు కలిపి వాడితే కానీ ఈ పైరు తిరుక్కుంటుంది. బ్లింటాక్స్ వచ్చేసి టాటా ప్రోడక్ట్, కాంటాక్ట్ ఫంగిసైడ్, కాపర్ ఆక్సైడ్ క్లోరైడ్ 50%, ఇందులో కాపర్ 50% పరిమాణం గలదు. ఇది వచ్చేసి శిలీంద్రనాశిని. ఇది వచ్చేసి 250 గ్రాముల ప్యాకెట్ వచ్చేసి 6 ట్యాంకీలకు వస్తుంది. ఒక ట్యాంకీకి వచ్చేసి 40 గ్రాములు వాడాలి. ఇది వచ్చేసి టమాటా పైరులో లేత ఆకుమచ్చ, ఆకుముడత, ఆకుమచ్చ ఈ మూటకు పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బసాతియన్, మలాథియన్ 50%. ఇది వచ్చేసి కీటకనాశిని, టమాటాపై పులుసు పురుగుకు పనిచేస్తుంది. దీనికి బదులుగా కోరాజిన్ కూడా వాడుకోవచ్చు, లేదా మోనోక్రోటోపాస్ కూడా వాడవచ్చు. పురుగుకు బాగానే పనిచేస్తుంది. మూడోది వచ్చేసి గ్రోమోర్ వారి కోరామండల్ వారి సురక్ష, సంపతి M45, మ్యాంకోజిబ్ 75%. ఇది కూడా కాంట్రాక్ట్ ఫంగిసైడ్. టమోటా పంటలో ఇది తలమాడుకు లేదా ఆకులు నల్లగా కొసలు ఎండిపోయేదానికి పనిచేస్తుంది. ఇది వచ్చేసి 250 గ్రాములు 6 ట్యాంకులకు, ఒక ట్యాంకీకి వచ్చేసి 40 గ్రాములు వాడుకోవచ్చు. దీంతో పురుగు ఎక్కువగా ఉండేదాన పురుగు మందు కూడా కలిపి వాడితే బాగానే పనిచేస్తుంది. ఈ మందులను ఇప్పుడు స్ప్రే చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం చెప్పిన మోతాదులో ఈ మందులు అనేది స్ప్రే చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మామూలు టమోటాని రైతు తెచ్చుకోవడం జరిగింది, కానీ ఇది వచ్చేసి తీగ టమోటా. మొక్కలు ఎత్తుగా పెరిగి సాలుకు అడ్డం పడడం వల్ల కలుపు తీయడానికి కానీ సేద్యం చేయడానికి కానీ వీలు లేకుండా పోయింది. అందువల్ల ఈ చేలో కొంచెం గడ్డిగోతా ఉంది. ఈ టమాటాలు వచ్చేసి ఇప్పుడు కొన్ని పురుగు ఎక్కువగా పట్టడం, పైన తలలు మాడిపోవడం వల్ల ఇప్పుడు మందు స్ప్రే చేయడం జరుగుతుంది. ఈ మందు బాగానే పనిచేస్తుంది. అంతకుముందు కూడా ఒకసారి వాడడం జరిగింది.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.